హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. దీంతో స్టేడియంకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రెండు జట్ల ఆటగాళ్లు సైతం గ్రౌండ్కు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2500 మంది పోలీసులు స్టేడియం పరిసరాల్లో మోహరించారు. మరోవైపు బ్లాక్ టికెట్స్ దందాపైన ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్టేడియం దగ్గర సెక్యూరిటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, స్టేడియం దగ్గర సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? టికెట్లు బ్లాక్లు అమ్మారనే ఆరోపణలపై ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సంబంధించి ఇప్పటికే లోపలికి అభిమానులందరినీ కూడా అనుమతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున క్రికెట్ సంబంధించిన అభిమానులందరూ కూడా ఏదైతే క్యూలో ఉండి టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్న పరిస్థితి. సరిగ్గా 4:30కి లోపలికి అనుమతిస్తున్నారు. 4:30కి నుండి కూడా టికెట్స్ ఉన్న వారందరినీ కూడా క్యూ పద్ధతిలో లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. సో ఈ మ్యాచ్ సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి. దాదాపు 2500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ సంబంధించి కొంతవరకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు లాస్ట్ మ్యాచ్ సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే భారీ స్కోర్ చేయడము బ్యాటింగ్ సంబంధించి కొంతవరకు ఉప్పల్ పిచ్ కూడా బ్యాటింగ్ కి సహకరిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ బ్యాచ్ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద క్రికెట్ సంబంధించిన అభిమానులందరూ కూడా లోపలికి వెళ్లేందుకు క్యూలో ఉన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మ్యాచ్ సంబంధించి దాదాపు 360కి పైగా కెమెరాలను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మినిట్ టు మినిట్ కూడా కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు మానిటర్ చేస్తున్నారు. 2500 మంది పోలీసులు బందోబస్తులో ఉండగా ఇతర స్పెషల్ టీమ్స్ కొన్ని కూడా రంగంలో దిగిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది అంటే కొంతవరకు ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ జోరుగా సాగుతుంది. కానీ మాన్యువల్ గా టికెట్స్ టికెట్ సంబంధించిన దందా కూడా యథేచ్ఛగా సాగుతుంది అనే దానికి హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్లే ఉదాహరణ చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో పెద్ద ఎత్తున కూడా టికెట్స్ సంబంధించి అమ్మకాలు ముఠాలకు సంబంధించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఎస్ఓటీ టీమ్స్ కూడా ఉప్పల్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం సరౌండింగ్స్ లో, ఎందుకంటే టికెట్స్ ఎవరైతే దొరకకుండా ఉన్నారో, ఎందుకంటే ఆన్లైన్లో టికెట్స్ సంబంధించి కొంతవరకు ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ అవ్వగానే 10-15 నిమిషాలకే టికెట్స్ అవైలబుల్గా లేవు అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే మాన్యువల్గా టికెట్స్ వచ్చిన వాళ్ళు దాన్ని ఉదాహరణకి డిమాండ్ బట్టి 10,000-15,000 కూడా అమ్మకాలు చేస్తున్నారు అనేది ఎస్ఓటీ పోలీసులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో గతంలో మనం చూసాము కొన్ని మ్యాచ్లకు సంబంధించి 10,000-15,000 డిమాండ్కి తగ్గట్టు, ఎందుకంటే టీం సంబంధించి కావచ్చు, అందులో ఉన్న స్టార్ ప్లేయర్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళ మ్యాచ్ ఉంది అంటే ఆ టికెట్స్ సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని దాన్ని క్యాచ్ చేసుకుంటున్న ఈ గ్యాంగ్స్ అనేది కూడా ఎస్ఓటీ పోలీసులు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా ఎస్ఓటీ టీమ్స్ అన్ని కూడా నిఘా పటిష్టం చేశాయి. ఎందుకంటే ఈ లాస్ట్ మినిట్లో టికెట్స్ సంబంధించి లభించని వారు ఎవరైతే ఉంటారో ఇదే పీక్ టైమ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే టికెట్స్ ఉన్న వాళ్ళు అంటే ఉదాహరణకి 1,500 టికెట్ ఉంటే దాన్ని 4,000, 5,000 అంతకి మించి అంటే లాస్ట్ మినిట్ వరకు టికెట్ లభించక కానీ మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ ఎవరైతే చూపిస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంత మొత్తంలో డబ్బు చెల్లించినా టికెట్ తీసుకోవాలని చూస్తుంటారు. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి గ్యాంగ్స్ తిరుగుతున్నాయనే ఒక సమాచారంతో ఎస్ఓటీ సంబంధించిన టీమ్స్ కూడా ఉప్పల్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం క్రౌడ్ ఏ విధంగా ఉంది అనేది. ఎందుకంటే 7 o'clock మ్యాచ్ సంబంధించి టాస్ వేస్తారు, 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 4:30 నుండి అందరిని కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. సో పీక్ టైం కాబట్టి ఇంకా చాలా మంది ఎవరైతే టికెట్స్ తీసుకొని ఉన్నారో ఇంకా చాలా మంది కూడా మ్యాచ్ ని వీక్షించేందుకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ తో పాటు ఎస్ఓటీ టీమ్స్, దాంతో పాటు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం సంబంధించి ఇటు ప్రధాన రహదారులు 2 ఉంటాయి. ఇటు రామంతపూర్ నుండి ఉప్పల్ వెళ్లే రూట్ తో పాటు ఇటు తార్నాక హబ్సిగూడ టు ఉప్పల్ వెళ్లే రూట్, ఈ 2 మేజర్ రూట్స్. కాబట్టి ఈ ప్లేసెస్ లో ఈ టైంలో, ఎందుకంటే మ్యాచెస్ ఉన్న టైంలో ఈ రూట్స్ ని అవాయిడ్ చేయాలి, ఈ రూట్స్ లో ట్రావెల్ చేయొద్దు అంటూ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఒక అడ్వైజరీ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఈ రూట్స్ లో ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ట్రాఫిక్ జామ్ సాయంత్రం వేళలో జరుగుతుంటుంది. సో మ్యాచ్
సంబంధించి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా వస్తుంటారు కాబట్టి వాహనాలకు సంబంధించి కొంతవరకు ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రూట్స్ లో ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మ్యాచ్ ఉన్న సమయాల్లో ఈ రూట్స్ ని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్ ని ఎంచుకొని ప్రయాణాలు చేయాలి అనేది చాలా ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఉప్పల్లో మ్యాచ్ సంబంధించి ఇటు ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సంబంధించి పెద్ద ఎత్తున అభిమానుల తాకిడి అయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఉప్పల్ స్టేడియం లోపలికి వచ్చే రూట్ ఇటు హబ్సిగూడ తార్నాక మెయిన్ రోడ్ నుండి ఉప్పల్ స్టేడియం వచ్చే రూట్ తో పాటు ఇటు రామతప్పూర్ నుండి ఉప్పల్ వెళ్లే రూట్ నుండి లోపలికి ఉప్పల్ స్టేడియం వచ్చే రూట్ లోపలికి ఇప్పటికే వాహనాల్ని నిలిపివేశారు. వాహనాల్ని లోపలికి అనుమతించిన పరిస్థితి. ఎవరైనా స్టేడియం వద్దకు రావాలి అంటే సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ పార్కింగ్ సంబంధించి ఎందుకంటే వాహనాలన్నింటినీ కూడా పార్క్ చేయాలి అంటే దాదాపు ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా 39,000 కెపాసిటీ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో 39,000కు సంబంధించిన సీటింగ్ అరేంజ్మెంట్ లో ఇప్పటికే టికెట్స్ అన్ని దాదాపుగా ఫుల్ అయిపోయిన పరిస్థితి. అంటే అన్ని వాహనాలకు సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేశారు. పార్కింగ్ సంబంధించి వాహనాలన్నింటినీ కూడా పార్క్ చేసిన తర్వాత స్టేడియం సంబంధించి వాళ్ళకి అలాట్ చేసిన టికెట్స్ పైన స్పెసిఫిక్ గా గేట్ నెంబర్ ఉంటుంది. ఆ గేట్ నుండే లోపలికి వెళ్ళాలి అనేది అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. కాబట్టి ఆ గేట్ కి సంబంధించి పార్కింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ పార్క్ చేసుకోవాలి. అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప వాహనాలు అన్ని కూడా ఒకేసారి వస్తే ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. సో మొత్తానికి ఉప్పల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీకి సంబంధించిన జెర్సీలు అందరూ జెర్సీలు వేసుకొని కనబడుతున్న పరిస్థితి. ఆ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కానీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఈ టికెట్ల బ్లాక్ దందా బ్యాక్ డోర్ ద్వారా టికెట్లు అమ్ముతున్నారనే ఆరోపణలు మాత్రం చాలా బలంగా వినపడుతున్నాయి. ఎందుకంటే టికెట్స్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా తక్కువ రేటుకున్న టికెట్ ని కూడా డిమాండ్ కు తగ్గట్టుగా ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో కూడా అమ్మకాలు చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎస్ఓటీ టీమ్స్ కూడా చాలా సీరియస్ గా ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. మ్యాచెస్ ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడైతే ఉన్నాయో ఆ డేట్ కి సంబంధించి ఖచ్చితంగా ఆ టైంలో పెద్ద ఎత్తున కూడా ఈ విధంగా బ్లాక్ లో టికెట్స్ అమ్మకాలు చేస్తున్నారు అనే ప్రధానమైన ఆరోపణలు. అలాంటి గ్యాంగ్స్ ని కూడా పోలీసులు తరచుగా పట్టుకుంటున్న క్రమంలో వాటిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టిన పరిస్థితి. సో పెద్ద మొత్తంలో కూడా ఉప్పల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా క్రికెట్ సంబంధించిన అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం మనం గేట్ 5 సంబంధించి ఏదైతే లేన్ చూస్తున్నాము టికెట్స్ ఉన్న వారందరూ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. 4:30 నుండి అందరినీ కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. ఇప్పటికే వేలాదిగా అభిమానులందరూ కూడా స్టేడియంకి చేరుకున్న పరిస్థితి. సో స్టేడియం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా క్రికెట్ సంబంధించిన అభిమానులతో కోలాహలంగా మారాయి. ముఖ్యంగా మెయిన్ రోడ్ సంబంధించి ఏదైతే రామంతపూర్ టు ఉప్పల్ వెళ్లే మెయిన్ రోడ్ లో బ్యారికేడ్లను కూడా పోలీసులు ఏర్పాటు చేసి అక్కడనే వాహనాల్ని నిలిపివేస్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు హబ్సిగూడ తార్నాక నుండి ఉప్పల్ వెళ్లే రూట్ కూడా మెయిన్ రోడ్ నుండి లోపలికి వచ్చే దగ్గర బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాల్ని నిలిపివేసి కేవలం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి అంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో 7 o'clock టాస్ ఉంది. 7 తర్వాత 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరైతే లోపలికి వెళ్ళాలి అనుకుంటారో టికెట్స్ సంబంధించి ఎవరైతే టికెట్స్ తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా లోపలికి అలౌ చేస్తారు. సో ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఒక హై సెక్యూరిటీ నడుమ మ్యాచ్ అనేది జరుగుతుంది. మ్యాచ్ సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. చూస్తున్నాం క్రికెట్ సంబంధించి ఆ ఉప్పల్ స్టేడియంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా మ్యాచ్ ని వీక్షించేందుకు. ఎందుకంటే క్రికెట్ అంటేనే చాలా వరకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. క్రికెట్ ని ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. సో ప్రస్తుతానికి వేల సంఖ్యలో కూడా ఉప్పల్ స్టేడియంకి మ్యాచ్ ని వీక్షించేందుకైతే వస్తున్న సిచ్యువేషన్. సో ఓవరాల్ గా ఉప్పల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులు బందోబస్తులో ఉండగా దాదాపు 350కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వాటిని కంటిన్యూ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మాత్రం పోలీసులు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితమైన చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది.